వర్ణాశ్రమ ధర్మము ద్వారా కులాలు వచ్చినాయి. ఎలా వచ్చినాయని ఎవరు పట్టించుకోకుండా గుడ్డిగా పాటిస్తున్నారు. అందుకొరకు రాడికల్ మెరిటోక్రటిక్ పార్టీ ప్రతి విషయాన్ని ఉన్నట్టుగా ప్రజల ముందు పెట్టాలని ఆలోచించడం. ఉదాహరణకి బ్రాహ్మణులు నోట్లకెళ్ళి వచ్చారు, క్షత్రులు భుజాలకెళ్ళి వచ్చారు, వైశ్యులు కడుపు నుంచి వచ్చారు, తక్కిన వాళ్ళు కిందికెళ్ళి వచ్చారు అని చెప్పేసి అంటారు. అయితే ఎట్లా వచ్చిండ్రు అనేది, ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ కానీ వైశ్యులు కానీ క్షత్రులు కానీ పుట్టాలి అంటే పుట్టించేవాడు కూడా కావాలి కదా. మరి ఇవాళ పుట్టించేవాడు అని చూసినట్టయితే పుట్టించేవాడు దేవుడైతే అసలు దేవునికే పుట్టింది కాబట్టి ఇంక ఆయనకు పుట్టించేవాడు ఎవడు ఉంటాడు అని అర్థం చేసుకుంటే ఇక్కడ కనబడేది ఏంటంటే, ఇప్పుడు మన నోరు ఉంటుంది, నోరులో అనేక క్రిములు కీటకాలు ఉంటాయి. అందుకే పొద్దున్న లేవగానే మనం మొక్క కడుక్కుంటాం. ఎందుకు కడుక్కుంటే వాసన వస్తుందని చెప్పి. అయితే ఈ కిటులు కిమకాలు నోట్లు ఎట్లా పుడతాయి అంటే ఎలాంటి ఆధారం లేకుండా పుడతాయి. అందుకొరకు నోట్లోకి వెళ్ళి వచ్చిన ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎవరు అంటే క్రిమి కీటకాల నుంచి పుట్టిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మేము అందరికంటే గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు. అదేవిధంగా భుజాల నుంచి క్షత్రువులు వస్తారు. ఈ క్షత్రులు ఎవరు అంటే భుజాల లోపల బలమైనటువంటి క్రోమోజోమ్స్ ఉంటాయి, శక్తులు ఉంటాయి, క్రిమికీటకాలు ఉంటాయి. అవి బాడీ ఎక్సర్సైజ్ చేస్తుంటే బలాన్ని పుచ్చుకుంటాయి. కాబట్టి అవి తెల్లారితే లేస్తే చచ్చిపోతుంటాయి. అంటే ఇదే జీవికైనా శరీరంలో ఉన్నవి 24 గంటలు మాత్రమే ఉంటాయి, తర్వాత చచ్చిపోతాయి. కాబట్టి అక్కడ నుంచి క్షత్రియులు. ఆ విధంగా కడుపులో మనం 1 ఫింగర్ 2 ఫింగర్ పోకుంటే ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఎవరున్నారు అంటే ఎక్కడ ఎవడు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి అక్కడ ఉన్నవారు ధనాన్ని దాచుకునే వాళ్ళు వైశ్యులు ఉంటారు. అదేవిధంగా కష్టపడే వాళ్ళ కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారు. ఎందుకంటే శూద్రులు అయితేనే కష్టపడుతున్నారు కాబట్టి, తగ్గిన వాళ్ళంతా సుఖపడుతున్నారు కాబట్టి, నోట్లోకి వెళ్ళి వచ్చిన పురుగులైనా పర్లే అవి గొప్పది అంటున్నారు కాబట్టి కింద ఉన్న వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా కలర్కాలుగా పుట్టేస్తున్నారు. పుట్టినందుకు ప్రజలు ఏం చేసిండ్రు, వాళ్ళను అంటచ్చే ములుసో లేకుంటే దళితులో అన్నారు. కానీ వీళ్ళు కాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే దీన్ని బట్టి చూస్తే మన శరీరంలో అనేక భావాల్లో అన్ని రకాల క్రిమికీటకాలు ఉన్నాయి. అవే మొగడు లేకుండా పుట్టినాయి అని చెప్పేసి అందరూ గ్రహించి దాని ద్వారా కులాలు వచ్చినవని అనుకొని భావించి ఈ కులాన్ని పూర్తిగా విస్మరించాలి. లేని ఎడల మీ తాతలు తండ్రులు కులాలలో ఉన్న వాళ్ళంతా క్రిమి కీటకాలు అని చెప్పే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. అందుకొరకు మీరు క్రిమికీటకాలకు పుట్టలేదు, స్వచ్ఛంగా తల్లిదండ్రులకే పుట్టారు అని అనుకోవాలంటే మనుషులుగా ఉండాలి, మనుషులుగా బతకాలి అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నాం.